నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి వారం ఈ వారం. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి, ఆదాయం పెరుగుతుంది, అనుకోనిటువంటి ఖర్చులు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసుల్లో పనిభారం పెరుగుతుంది, వ్యాపారస్తులకు చక్కటి లాభదాయకమైన వారం. అదేవిధంగా మీ వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. విద్యార్థులకు ఇది చక్కటి సమయం. కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యంగా మీరు మంచి ఫలితాల కోసం లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం చేస్తే మంచిది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా సాఫీగా ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల యొక్క ప్రశంసలు, అండదండలు మీకు లభిస్తాయి. బంధువులు, మిత్రుల సహాయ సహకారాలతో మీరు చేసే పనులని సాఫీగా వేగంగా ముందుకు తీసుకొని పోతారు. అదేవిధంగా మీకు చక్కటి మర్యాద, గౌరవం లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, దాంతోపాటు అనుకూలమైన యొక్క స్థానానికి మీరు చలనం జరిగే అవకాశం కనిపిస్తుంది. రావాల్సినటువంటి యొక్క ధనం మీకు చాలా ఆలస్యంగా జరిగినప్పటికీ సంతోషం కలుగుతుంది. మీరు ముఖ్యంగా రవి, అదేవిధంగా కుజ ఆరాధన చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి. ఈ యొక్క రాశి వారు అనుకూలమైనటువంటి యొక్క వాతంగా పేర్కొనవచ్చు. ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలించే అవకాశం కనిపిస్తుంది. కార్యాలయాల్లో పనిచేసే వారికి అధికారుల యొక్క అండదండలు, వారి యొక్క ఆదరణ, వారి యొక్క ప్రశంసలు తప్పనిసరిగా మీకు వస్తాయి. అదేవిధంగా ఆర్థికంగా చక్కటి సంతృప్తికరమైన వారంగా ఈ వారం పేర్కొనవచ్చు. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ధైర్యంతో మీరు వాటిని అధిగమిస్తారు. రావాల్సినటువంటి ఒక ధనం ఆలస్యంగా చేతికి అందుతుంది. మీరు చేసేటువంటి వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి. కొత్త పరిచయాలతో మీకు మంచి జరగబోతుంది. ముఖ్యంగా మీరు గురు సంబంధమైనటువంటి దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వంటి ఆలయాలను సందర్శించడం, వారి యొక్క ఆరాధన చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి. ఈ యొక్క రాశి వారికి ఎక్కువ బాధ్యతలు, బరువులు మీ మీద పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి, కానీ మీరు పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. వ్యాపారం చాలా చక్కగా లాభదాయకంగా కొనసాగుతుంది. విద్యార్థులకు ఈ వారం కొంత శ్రమ అనేది పెరుగుతుంది, చేస్తేనే మీరు ముందుకు పోగలుగుతారు. ఉద్యోగస్తులు మాత్రం ఈ వారం కొంత జాగ్రత్త తీసుకొని వివాదాలకు దూరంగా ఉండడం అనేది తప్పనిసరి. అధికారులతో స్నేహంగా, మర్యాదతో మెలగడం అనేది తప్పనిసరి. కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి, వాటి వల్ల మీరు పనులు నెరవేర్చుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు, అవి సాఫీగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా మీ ఆరోగ్యం, ఆదాయం అంతా కూడా బాగా ఉంటుంది. మీరు శివ సంబంధమైనటువంటి యొక్క ఆరాధన, శివాలయ ప్రదక్షిణలు లేదా శివాలయ అభిషేకం చేయించుకుంటే చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారికి బంధుమిత్రులతో చక్కటి స్నేహంగా, సంతోషంగా గడుపుతారు. ఈ వారం అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ వారం సాఫీగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల కలయిక వల్ల మీకు మానసిక శాంతి, మానసిక ఉల్లాసం కలుగుతుంది. సమాజంలో మీరు చక్కటి గౌరవ మర్యాదలను ఈ వారం పొందబోతున్నారు. అదేవిధంగా భూ సంబంధమైన లావాదేవీ అంటే రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే వారికి చక్కగా కలిసి వచ్చే వారం. కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకొని ఈ వారం మీరు ముందుకు పోయేట్టు గ్రహఫలాలు సూచిస్తున్నాయి. న్యాయపరమైన యొక్క చిక్కులన్నింటినీ మీరు అధిగమిస్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. అన్ని రకాలుగా మంచి వారం ఈ వారం. మీరు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన,
తర్వాత అమ్మవారి యొక్క కుంకుమని ధరించడం వల్ల మరింత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి పాత బాకీలు అనేవన్నీ చక్కగా వసూలవుతాయి. ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన వారం. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ప్లేస్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ప్లేస్మెంట్స్ రాబోతున్నాయి. బంధుమిత్రులతో మీరు సఖ్యతతో ఉండి పనులు నెరవేర్చుకుంటారు. అనుకోనటువంటి ఖర్చులు మీ ముందుకు రావచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన వారం. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. పలుకుబడి అనేది పెరుగుతుంది. పై అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్త. ఇంట్లో కావాల్సిన గృహోపకరణాలు ఈ వారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు సుబ్రహ్మణ్య స్వామి భుజంగం లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి. ఈ రాశి వారికి చక్కటి శుభప్రదమైనటువంటి వారం. ఇంట బయట అనుకూలమైన వాతావరణం. రావాల్సినటువంటి యొక్క ధనం సకాలంలో మీకు అందుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకుంటారు. వ్యాపార లావాదేవీలన్నీ సాఫీగా సానుకూలంగా జరిగిపోతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలతో పాటు మంచి పేరు కూడా ఈ వారం లభిస్తుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు చేసేవారికి ఆశాజనకమైన వారం. దూర ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి, లేదా వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. అదేవిధంగా కొత్త ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలని ఆలోచించేవారు పెద్దల సలహాలు తీసుకోండి, లేదా వచ్చే వారానికి వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మీరు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణు ఆరాధన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యులతో చక్కగా విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మీరు సమయస్ఫూర్తితో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఈ వారం ముందుకు పోతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ వారం మీరు అందుకోబోతున్నారు. బంధుమిత్రులతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు, వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటి వారితో మాత్రం అభిప్రాయ భేదాలు కలగవచ్చు, జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు లాభదాయకమైన వారం ఈ వారం. ఆఫీసులో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అదేవిధంగా ఆస్తి సంబంధించిన తగాలు ఎవరికైనా ఉంటే అవి కొంతమేరకు పరిష్కారం అయ్యే సూచన కనిపిస్తూ ఉంది. మరింత మంచి ఫలితాల కోసం మీరు హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ ఆంజనేయ స్వామి దండకాన్ని లేదా ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. గురుగ్రహ ప్రభావం వలన మరింత అనుకూలత పెరగబోతూ ఉంది. ముఖ్యంగా ప్రయాణాల వల్ల మీరు లబ్ధి పొందుతారు. విద్యార్థులకు శ్రమకు తగ్గటువంటి ఫలితం పొందుతారు. పనిభారం పెరుగుతుంది. అదేవిధంగా మీకు అనవసరమైనటువంటి ఆలోచనలు మీ మనసులో వస్తూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మీ పని మీద దృష్టి పెడితే మంచిది. వ్యాపారస్తులకు భాగస్వాముల మధ్య చక్కటి అవగాహన, సఖ్యత అనేది పెరుగుతుంది. మీడియా రంగంలో ఉండేవారికి, సాహిత్య సంగీత రంగంలో ఉండేవారికి అనుకూలమైన యొక్క వారంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరగడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ వారం మీరు చేస్తారు. మీరు రామతారకం కానీ రామనామాన్ని కానీ నిరంతరం జపిస్తూ ఉంటే ఈ వారం మరింత శుభ ఫలితాలు అందుకుంటారు. మకర రాశి. చక్కటి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. మీకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ అనుకున్న సమయానికి ఆ పనులను పూర్తి చేయడం, ఉద్యోగస్తులకు ఆఫీసులో సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా మీ ఆదాయం అనేది ఈ వారం పెరుగుతుంది. గతంలో కన్నా ఈ వారం చక్కగా బాగా ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలు చేయడానికి ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో మీ ప్రయత్నంతో వాటిని మీ వైపు తిప్పుకుంటారు. సానుకూలమైన ఫలితాలను సాధిస్తారు. అదేవిధంగా ఆస్తి సంబంధమైన వివాదాలు ఎవరికైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
అమ్మవారి ఆ యొక్క ఆరాధన లలితాదేవి యొక్క అష్టోత్తరం కానీ సహస్రనామంతో కానీ పూజ చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు వస్తాయి. కుంభరాశి, ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం మరింతగా కనిపిస్తాయి ఈ వారం. అదేవిధంగా మీరు గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. బంధువులు, మిత్రులతో చక్కటి సఖ్యత, సత్సంబంధాలు ఈ వారం నెలకొంటాయి. వ్యాపారస్తులకు లాభాలు తప్పనిసరిగా రాబోతున్నాయి. కొత్త పరిచయాలు, కార్య సాఫల్యత కూడా కనిపిస్తుంది. అధికారులకు ఒత్తిడి పెరుగుతుంది. వారాంతంలో తప్పనిసరిగా మీరు ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. మీరు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించడం వల్ల మరింత మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి, ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు ఈ వారం పొందబోతున్నారు. ముఖ్యంగా భూముల విషయంలో, అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నవారు లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు లేదా వాహనాల వల్ల మీకు కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. నలుగురికి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచన ఈ వారం మీలో పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఆ పనులను మీరు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతో కొంత మనస్పర్ధలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది, జాగ్రత్త. అదేవిధంగా మీరు ఈ వారం అంతా అలసట లేకుండా పట్టుదలతో, శ్రమతో పనులు చేస్తారు. అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కార్యం మీరు చేసే యొక్క పనుల మీద దృష్టి నిలిపితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. పెద్దల యొక్క ఆశీస్సులతో, పెద్దల యొక్క అండదండలతో ముందుకు పోతారు. ఈ వారం అన్ని రకాలుగా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. మీరు ముఖ్యంగా ఓం నమో నారాయణాయ నమః లేదా ఓం నమో వెంకటేశాయ అంటే విష్ణు నామాలని మీరు నిరంతరం మనసులో మననం చేసుకుంటూ ఉంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.